నేతల తీరుపై బీజేపీ హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. అందరూ కలిసి పనిచేయాలని, లేని పక్షంలో ఉంటే ఉండండి, లేకపోతే వేరే దారి చూసుకోండని గట్టిగా చెబుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అటు ఢిల్లీలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఆపరేషన్ తెలంగాణ గుట్టుచప్పుడు కాకుండా అమలవుతున్నట్లు, అది నేతల మధ్య ఐకమత్యం దిశగా వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసలు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఉన్నారన్న సంగతినే మర్చిపోయి నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని కూడా అధిష్టానం గుర్తించింది. దాంతో ఇప్పుడు రాష్ట్ర నేతల తీరులో మార్పు వస్తున్నట్లు చెబుతున్నారు. విభేదాలు మరచి కలిసి పనిచేసేందుకు బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఒప్పుకున్నారని, అందుకే ఈటెలను బండి శాలువా కప్పి సత్కరించారని చెప్పుకుంటున్నారు. కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు క్లాస్ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో చాన్నాళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. అగ్రనేతల మధ్య ఉప్పు నిప్పు అన్నట్లుగా సంఘర్షణ నెలకొంది. ఎంత చెప్పినా కలిసి పని చేసేందుకు నేతలు ఇష్టపడటం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 8 సీట్లు కాకుండా అధికారానికి చేరువయ్యేందుకు ప్రయత్నించాలని చెప్పిన వాళ్ళు ఆ దిశగా అడుగులు వేయటం లేదు. దాంతో ఇక లాభం లేదనుకొని అధిష్టానం గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. పార్లమెంటు సమావేశాలకు ఢిల్లీ వచ్చిన నేతలను కేంద్ర కార్యాలయానికి పిలిచి తలంటింది. ఇదేనా పార్టీని అభివృద్ధి చేసే తీరు అని నిలదీసింది. బీజేపీ నేతల చేతగానితనం వల్ల కాంగ్రెస్ నిశ్చింతగా ఉందని, బీఆర్ఎస్ దూసుకుపోతోందని గుర్తు చేసింది. ఇదే ఫైనల్ హెచ్చరిక అని అధిష్టానం చెప్పటంతో నేతలు కూడా దారికి వస్తున్నారు. హైదరాబాద్ స్థాయిలో కూడా అధిష్టానం పావులు కదిపి ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ధైర్యం చెప్పింది. పార్టీని బలోపేతం చేసేందుకు తమ వంతు కర్తవ్యం నిర్వర్తించాలని, అందుకు అధిష్టానం అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నెలకొకసారి తెలంగాణ రావటం లేదా రాష్ట్ర వ్యవహారాలను సమీక్షించడం లాంటివి చేస్తానని ఆయన ప్రకటించారు. ఎక్కువ మంది నేతలతో టచ్ లోకి ఉండేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. పార్టీ పరంగా జరిగిన ఒక కీలక సమావేశం ఇప్పుడు హైదరాబాద్ వర్గాల్లో సైతం చర్చనీయాంశం అయింది. ఈ సమావేశంలో జాతీయ నేతలు సునీల్ బన్సాల్, అభయ్ పాటిల్ తో పాటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గతంలోనే రాష్ట్ర పార్టీ నేతల మధ్య ఐక్యత అంశంపైన హోంమంత్రి అమిత్ షా సహా పలువురు పార్టీ ముఖ్య నేతలు సూచించారు. అయినా మార్పు రాకపోవటం పైన పార్టీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భాగంగానే పార్టీ ముఖ్య నేతలు నేరుగా రంగంలోకి దిగారు. తాజా సమావేశంతో తెలంగాణలో రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవహారాలను నేరుగా హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితులను నితిన్ నబీన్ ఎప్పటికప్పుడు ఆయనకు వివరిస్తున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ ఎన్నికలు ఇప్పుడు తెలంగాణ నేతలకు సవాలుగా మారబోతున్నాయి.